పొద్దున్నే లెగంగానే ఎవరి మొహం చూసానో గుర్తులేదు గానీ, నా అదృష్టం అయితే చాలా బాగుంది మామ. అసలేమైంది అంటే, నిన్న ఆదివారం పనుండి నేను మా అన్నయ్య విజయవాడ అయితే బయలుదేరాం మామ. మన ఏలూరు నుంచి జంక్షన్ బైపాస్ లో హైవే మీద ఒక పిచ్చోడు రాళ్ళు కర్ర పట్టుకుని వెళ్ళే వాళ్ళ మీద అందరి మీద ఇస్తున్నాడు మామ. జస్ట్ మిస్, ఒకటికైతే హెడ్ షాట్ అండి. ఆల్రెడీ ఒక కార్ అద్దం, ఇంకో కార్ కి ఫ్రంట్ అద్దం అయితే పగలగొట్టేశాడు మామ. ఎంతమంది దగ్గరికి వెళ్ళి పట్టుకుందామని ట్రై చేసినా ఎవరికి దొరకలేదు మామ. అందరి మీద రాళ్ళు అయితే ఇసిరేస్తున్నాడు. అదృష్టం బాగుండి ఎవరికి దెబ్బలు లాంటివి అయితే తగలేదు మామ. 100 కూడా కాల్ చేసి ట్రై చేసాం మామ. సరైన రెస్పాన్స్ అయితే లేదు. సరే గట్టిగా అందరం ట్రై చేసి పట్టుకుందాం ట్రై చేస్తే పక్కన ఉన్న పొలాల్లోకి అయితే పారిపోయాడు. దారిలో ఈ పిచ్చోడు వల్ల విజయవాడ వెళ్ళేపాటికి మధ్యాహ్నం అయితే అయిపోయింది మామ. ఇంక వెళ్ళంగానే భోజనం టైం అయింది కదా, ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ ఆంజనేయ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం మన మార్కెట్ లోకి. లోపలికి వెళ్ళి మీల్స్ ఆర్డర్ ఇద్దాం అనుకున్న ఫోన్ పే లేదని చెప్పి మంచి షాక్ అయితే ఇచ్చారు. ఇక వెంటనే బయటకు వచ్చేసి మన పంజాబ్ సెంటర్ వైపు వెళ్తుంటే డాడీ హోటల్ అయితే కనిపించింది మామ. ఇక్కడ ఫుల్ మీల్స్ 90 రూపాయలు అన్నారు. పర్లేదు, తొందరగానే తీసుకొచ్చి ఇచ్చేసారు. టేస్ట్ అయితే పర్లేదు మామ, బానే ఉన్నాయి. కానీ చేకరుకునే దగ్గర ఈ అంట్లు తోముకునే సబ్బు బదులు ఏమైనా హ్యాండ్ వాష్ లిక్విడ్ పెడితే బాగుండేది. విజయవాడలో ఫేమస్ ఫుడ్ ప్లేసెస్ కాకుండా టేస్ట్ బాగుండే ఫుడ్ ప్లేసెస్ ఏమైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఒకటి అయితే ట్రై చేస్తాను. ఉంటా మరి.